హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండదు. ఇప్పుడు ఎలాగుండే నీ ఒంట్లో ఎలాగుంది? హలో, ఒంట్లో ఎలాగుంది? తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వేమి వరి అవ్వకు. నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె తువాడుబాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు, డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం వాడి. ప్రెస్ కి పంపించండి చేసి, ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు నేనే చూపించాను. అవి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బాగానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు, హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవికి ఎవరికో ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి. అలాగే బానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయింది కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టీ కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉండి హాస్పిటల్ వచ్చారు. హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడమని. అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు, డాన్స్ సెంటర్ కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.